ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం 1 కప్పు కందిపప్పు, 2 కప్పులు పాలకూర, 4-5 పచ్చిమిర్చి, 1 స్పూన్ కారం పొడి, రుచికి తగిన ఉప్పు, 1.5 గ్లాస్ వాటర్, 1 స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు పప్పు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వాటర్ పక్కకు చేసి పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి పోపు వేసి కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, 2 ఎండుమిర్చి, కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి వేసి ఉడికించుకున్న పప్పు వేసి పోపు పెట్టుకోవాలి. లాస్ట్లో చింతపండు రసం వేసుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.